ప్రభుత్వ జూనియర్ కళాశాలల నైపుణ్యంతో విద్యార్థుల విజయకేతనం. ఏలేశ్వరం, ఏప్రిల్ 16. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలను విద్యార్థులు విజయాలు సాధించడం గర్వకారణం అని ఆలమండ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అలమండ చలమయ్య అన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి కాకినాడ జిల్లా ప్రభుత్వ కళాశాలలో నెంబర్ 1 స్థానాన్ని సాధిన ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల 82%, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 98% సాధించడం ఏలేశ్వరం మండలానికి గర్వకారణమని చలమయ్య అన్నారు. ఈ కోవలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలు మునుపెన్నడు లేనివిధంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్లకు అభినందనలు తెలిపారు. ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలపోసి చదివిస్తుంటే పేద ప్రజలకు అండగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో ముందంజలో ఉన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన శక్తికి మించి నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి ప్రజలకందాల్సిన సంక్షేమ నిధులను దుర్వినియోగం కాకుండా ప్రజలకు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అలాగే ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు కాలేజీలకు పంపి తమ ధనాన్ని వృధా చేసే కన్నా ప్రభుత్వ స్కూళ్లలో కాలేజీలలో చేర్పించి ప్రభుత్వ పథకాలను పొందాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ఎస్ రాజశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ కె బాబ్జీ, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ కె చంద్రశారదలకు ఘనంగా సన్మానం అందించారు. అనంతరం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ అలమండ చలమయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ రోజారమణి, వారి సిబ్బంది, జూనియర్ కాలేజీ సిబ్బంది అనిల్, శివాజీ, మాధవ, కనకరాజు, జ్యోతి, రాజేంద్ర ప్రసాద్, మోహన్, ఎస్తేరు, అలమండ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మాజీ కౌన్సిలర్లు బూరెల సత్తిబాబు, కడెంశెట్టి వాసు, తొండారపు రాంబాబు, బెల్లాన్ని శ్రీను, చిక్కాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. క్లాప్స్ కొట్టరా. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఏపీఆర్టీసీ కళాశాలకి మీ అందరినీ కూడా కలవడం వచ్చాను. దానికి కారణం ఏంటంటే 98% వచ్చింది ఎంట్లో అంటే ఎక్కడా లేదు. 90% వచ్చింది. దీని గురించి మీకు అర్థమయ్యేలా చెప్దాం ఉద్దేశంతో వచ్చాను. అర్థమయ్యేలాగంటే ఈవేళ మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళండి. ఇంట్లో చదువుకోవాలంటే కనీసం ఇంట్లో 3 lakhs తీసుకుంటారు. అన్న ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా సరే. ఈవేళ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నారా లోకేష్ గారు, ప్రతిపాడు శాసనసభ్యులు సత్యప్రభ గారు, ప్రభుత్వం ఈవేళ మీకు బట్టలు ఇస్తుంది, పుస్తకాలు ఇస్తుంది, షూలు ఇస్తుంది, మధ్యాహ్నం భోజనం పెడుతుంది, మధ్యలో చిక్కీలు ఇస్తున్నారు. అన్ని రకాలుగా మీరు చదువుకోవడానికి ఫీజులు ఏమీలో ఫ్రీగా చదివేస్తుంది. ఈవేళ మీరు మామూలుగా ఇంటి దగ్గర చదువుకునే అవకాశం లేదు. కానీ ఈవేళ ఇందులో మీకు సీట్ రావడం వల్ల ఈవేళ మీకు రిజల్ట్ రావడానికి ముఖ్య కారణంలో మన ప్రిన్సిపాల్ గారు, మన స్టాఫ్, మీ తాలూకు పాఠాలు చెప్పేటువంటి సిబ్బంది అంటే టీచర్స్ అందరూ ఉన్నాయి. అంత చక్కనైనటువంటి వాతావరణం. మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళండి, ఎక్కడన్నా ఒక గ్రౌండ్ ఉండదు, ఏముండదు. ఈవేళ మీకు చక్కనైనటువంటి వీటిలో మంచి క్లాస్ రూమ్స్, మంచి ఫుడ్, మంచి గ్రౌండ్, చదువుకోవడానికి, ఆడుకోవడానికి, ఉండడానికి. ఇవాళ ఇంతమంది ఇక్కడ చదువుకున్నామంటే కారణం గవర్నమెంట్ చేస్తున్నటువంటి మంచి సదుపాయాలన్నీ కూడా మీకు అందుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇంకా మంచి మంచి రిజల్ట్ తెచ్చుకొని మన కాలేజీకి మన ప్రిన్సిపల్ గారు మంచి పేరు తీసుకొస్తారని ఈవేళ ఇంత మీకు బాగా చెప్పినటువంటి ప్రిన్సిపల్ గారికి మీ అందరి మధ్య చిన్న సిద్ధు సన్మానం చాలా చెప్పడం వచ్చాను. బాబాయ్ బ్యాక్ సైడ్
ఉద్యోగులు కదా, మా బాధ్యత మీరు చేస్తాం, దాని సన్మానం అక్కర్లేదని మేడం గారు చెప్పారు. అయితే అదే మనిషి ఇంకొక చెప్పాను. నేను మొన్న ఒక కాలేజీకి వెళ్ళాను, ఒక స్కూల్కి వెళ్తే సీనియారిటీ లిస్టులో అతనికి ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఉన్నాడు. ప్రిన్సిపల్గా అవుతారు కాబట్టి సీనియారిటీ అంటే అతను వద్దని లెటర్ ఇచ్చారు. నాకు వద్దని, నాకు ఉద్యోగం చాలు, నాకు ఈ జీతం చాలు, ప్రిన్సిపాల్ చేయనన్నాను. కారణం ఏంటంటే ప్రిన్సిపాల్కి అతను బాధ్యత. మీకు మీ ఎందుకంటే మిమ్మల్ని ప్రత్యేకించి మీ స్టాఫ్ అందరినీ మరీ చెప్పేది, ఇప్పుడు మీరు భోజనాలు వంటలు వండుతున్నప్పుడు ఫుడ్ పాయిజన్ ఎక్కడో చిన్నది మీకు ఎవరికి మీరు తీసుకోవడం కామన్గా ఏదో జరుగుతుంది. కానీ ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరా కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు? ఆ గోడ పడిపోయిన నాకు సుబ్బారావు చెప్పాడు. నా ప్రత్యేకం వచ్చి రాత్రులు కాపలా కాసి గోడ కట్టించి అన్ని బాటలు పడ్డాం. పడి దగ్గరుండి చేయించడం. ఎందుకంటే పై అధికారులతో ఒక ప్రశ్న, ప్రజాప్రతినిధితో ఒక ప్రశ్న, పిల్లల యొక్క తల్లిదండ్రులతో ఒక ప్రశ్న, వీళ్ళందరికీ జవాబుదారు అమ్మా ప్రిన్సిపాల్. ఈవేళ ఇంత రిజల్ట్ వచ్చి ఇంత చక్కని రీతిలో మనం చేసుకోగలుగుతున్నాం అంటే ఈ స్టాఫ్ అందరూ కూడా ఆవిడ పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఆవిడ అన్నదే, నాకు ఇంట్లో సొంత మనిషి సిస్టర్గా మంచి వచ్చిన చెడ్డ వచ్చిన అందరూ కూడా చూడాలంటే ఇది అనిపిస్తున్నాను. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ అనేక బాధలు పడవలసిన అవసరం. ఎక్కడో చోట జీతం సంస్థ పెట్టి జీతాలు ఇచ్చేస్తారు కానీ చేసే వృత్తికి పూర్తి బాధ్యత చేయాలి, నా వంతు బాధ్యత చేయాలి, పిల్లలకు మంచి మార్గం పెట్టించాలని చెప్పి ఇందాక క్లాసుల్లో స్టాఫ్ చెప్తారు. ఐఐటి సాధించి తీరాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాను, నేను ఒక ఐఐటి సీట్ తెప్పించాననేది నాకు రిజల్ట్లో ఉండాలని చెప్పి మనసులో కోరుకుంటాను. అంటే కేవలం ఏంటి, మన పిల్లలందరూ బాగుంటారు, మన పిల్లలు బాగా చదువుకున్నాం, వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశం. దానికి నేను వచ్చిన మా వాళ్ళు అరమండ చాకరీ నేను వచ్చిన అందరూ కూడా ఈ స్టాఫ్ అందరికీ ఎంకరేజ్ చేసి మరింత బాధ్యత పెంచడానికి, దీని మీద ఇక కిరీటాలు కావు, మీరు మరింత బాధ్యత పెంచి మిమ్మల్ని అందరినీ మీకు ఏ కష్టం వచ్చినా మేము మేము కోరుకుంటాం. ఇది కేవలం ఏదేశంలో ఉన్నటువంటి ఈ స్కూల్ మాది, ఏపీఆర్టీసీ కాలేజీ మాది, మా తాలూకు పిల్లలు అందరూ, మా తాలూకు స్టాఫ్ మీరు అంతా, మీరు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని మంచి ఉద్దేశంతో మేము వచ్చాం. దానికి ఏ క్షణం ఏ అవసరం వచ్చినా చేసే పదవులు కాదు ముఖ్యం, ఒక వ్యక్తిగత అభిమానాలు ఎవరికైనా. మీరు కానీ నేను కానీ మంచి కార్యక్రమాలు అన్నిటి కూడా గవర్నమెంట్ ఏదైతే ఎన్నైతే స్కీములు పట్టిన అన్ని స్కీములు సక్రమంగా ఉపయోగించుకుంటూ పిల్లల్ని మంచి భవిష్యత్తు తీసుకురావడానికి స్టాఫ్ అంతా కష్టపడుతున్నప్పుడు ఈ చిరు సన్మానం మీరు చేయకుండా ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారు